ఇదిగోండి చూస్తున్నారా ఎంతమంది పోతున్నారో ఒకసారి చూడండి. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద బస్సులు ట్రక్కులు కూడా వెళ్తున్నాయి ఇక్కడ. ఉదయమే బేవర్స్ బ్యాచ్ అంటే రాంగ్ రూట్లో వచ్చే బేవర్స్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారా మీరు ఎట్లా పోతున్నారు రాంగ్ రూట్లో వచ్చి. మరి ఇట్లా వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే ఎవరిది బాధ్యత? ఏమంటారు, కరెక్టా కదా? ఇది పోలీసు వాళ్ళు కొద్దిగా గమనించాలి. ఒట్టి ఛాలెంజ్ చేయడం కాదు, ఇటువంటి వాళ్ళని అందరినీ అదుపులో పెట్టాల్సి వస్తుంది. లేకపోతే వాడు ఇబ్బంది పడతాడు, వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాడు. చూస్తురా ఎట్లా ఒకడైతే వచ్చి ఆగిండిడ, అది కథ. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. ఇంకా చూపిస్తుంటా, ఒకసారి చూడండి మీరు. సార్ అయ్యా పోలీసు వాళ్ళు కూడా చూస్తున్నారా సార్? మీరు చూస్తున్నారా ఎంతమంది రాంగ్ రూట్లో వస్తారు, ఎట్లా పోతున్నారు? ఆ యూటర్న్ వేయడం ఉంటే ఎటు నుంచి వస్తున్నారు చూడండి. వాడు ఇటు నుంచి రావాలి, నా ఈ సన్నాసి వేదవాడు ఎటు నుంచి రావాలి, వీళ్ళు ఏడ యూటర్న్ చేసుకోవాలి. ఇక చూస్తున్నా దాదాగా తిరుగుతున్నారు. అంటే వీళ్ళకంతా పోలీసు వాళ్ళ భయం లేదనమాట. పోలీసు వాళ్ళు వీళ్ళని చూస్తే వదిలేస్తారా, లేకపోతే వాళ్ళ చుట్టాలా, పోలీసు వాళ్ళ చుట్టాలా, లేకపోతే ఏం దా తెలియదు. మరి ఎందుకంతగానో తెగించి ఇట్లా తిరుగుతున్నారో. ఇక రాంగ్ రూట్లో 7 మంది తిరుగుతున్నారు, ఒక్కరిద్దరు కాదు. ఇది ఏది పిల్లర్ నెంబర్ 60 దగ్గర, ఇది మెహదీపట్నం నుంచి అత్తాపూర్ రోడ్ ఇది. ఒకసారి చూసుకోండి సార్. అలా ఇటువంటి వాళ్ళని ఇట్లే ఇడిచి పెడితే ఇంకెన్ని యాక్సిడెంట్లు అవుతాయో. ఆ పంది చనిపోయినా పర్లేదు, కానీ ఆపోజిట్లో వచ్చినవాడు పాపం అమాయకులంతా చచ్చిపోతారు వీళ్ళ వల్ల. ఏమంటారు? కామెంట్లు పెట్టండి ఒకసారి. జై శ్రీరామ్. నచ్చితే లైక్ కొట్టండి, నలుగురికి షేర్ చేయండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై శ్రీరామ్.